ఎందుకంటే ఆయన మా తండ్రి. So when you look at filmography, last year was a very dull period for you to accept the facts. Thank you, Dani, last year and first. So this movie is very important for you to stay relevant also. Continuous vlogs kuda manchi padu. So what was your mind space when you were accepting this film with such a huge response? First of all, నేను తండ్రికి ఆల్మోస్ట్ 1.5 years జర్నీ చేశాను. లాస్ట్ ఇయర్ కస్టడీ రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అయిన వెంటనే ఈ స్క్రిప్ట్లో దిగిపోయాను. అండ్ అప్పటి నుంచి వేరే ఏ కథ గురించి ఆలోచించకుండా, వేరే ఏ సినిమా చేయాలని ఆలోచించకుండా ఓన్లీ ఈ క్యారెక్టర్లోనే ఉన్నాను. సో డెఫినెట్లీ ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడు మనకు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్స్ అండ్ డౌన్స్ ఆర్ హెల్తీ. ప్రతిసారి మనం పడుకున్నప్పుడు ఏదో నేర్చుకుంటాము. అండ్ అట్ ద సేమ్ టైం సక్సెస్ ఆల్సో టీచర్స్ యూ అబౌట్. సో అది నేను ఒక డిస్కరేజింగ్గా లైఫ్ చూసుకోను, అది ఒక లెర్నింగ్ లెసన్ లా చూసుకొని ఇంకా నేర్చుకొని ఇంకా హౌ టు గెట్ అప్ స్ట్రాంగ్. అండ్ తండ్రి ఇస్ వెల్ ఆన్సర్ ఫర్ దట్. So this is Nagarjuna 2.2. How will it be going forward? This is Nagarjuna 2.2 on the campaign. So how will it be going forward? తండ్రి 2.2 అని అంటారు. Nagarjuna 2.2 ఉంటుంది after a small failure. నెక్స్ట్ సినిమా 3.2, 5.2. Last 2 questions, please. This is Chinnu, actor from Film Heroes. So first of all, అంటే సినిమాకి సంబంధించిన ఏ డిసిషన్ అయినా అల్లు అర్జున్ గారు తీసుకుంటారు. బట్ హిట్ అయినప్పుడు ఓకే, మీరు అనుకున్న రిజల్ట్ రానప్పుడు అల్లు అర్జున్ గారిని ఎలా ఫేస్ చేస్తారు? మనం అనుకున్నది రిజల్ట్ రాలేదని ఆయనకి ఎలా చెప్తారు? అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా మేము ఇద్దరం ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలు ఉన్నా ఏం చేసినా స్మైల్తోనే ఫేస్ చేస్తాం. అరేంజ్ యాక్చువల్గా అంటే మీరు దొరకలేదు కాబట్టి ఇప్పుడు దొరికాయి కాబట్టి అంటున్నాను సార్. ఇప్పుడు అంటే మీ కెరీర్లో మీరు చాలా హ్యాపీ మూడ్లో ప్లస్ పీక్ స్టేజ్లో ఉంది సార్. యాజ్ ఏ ఫాదర్ మీరు ఒక పుష్ప ఫాదర్గా హ్యాపీగా ఫీల్ అవుతారా? పుష్ప మీ సన్ని హ్యాపీగా ఫీల్ అవుతారా? మన డిస్కషన్ తండ్రి పరిమితం చేద్దాం. సార్, ఈ సినిమా గురించి మాట్లాడుతున్న ఇన్సైడ్ టాక్ ఏంటంటే లవ్ స్టోరీ చాలా బాగుంది, అలాగే నాగార్జున యాక్టింగ్ పీక్స్ లో ఉంది అంటున్నారు. అలాగే మీ ఫాదర్ కూడా చూశారు, నాగార్జున గారు కూడా. ముఖ్యంగా చూసిన తర్వాత రియాక్షన్ ఏంటి? క్లైమాక్స్ చూసిన తర్వాత రియాక్షన్ అదే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో, ఏదైతే మీకు టాప్ వచ్చిందో అదే చెప్పారు. మాట్లాడాలి అది ఇప్పుడు చెప్తే మీ గంటలోనే రిలీజ్ ఉంది కదా. మీరు చెప్పారు కదా క్లైమాక్స్ స్పీక్స్ లో ఉంటుంది, అదే సేమ్ అదే చెప్పారు. మీ కెరీర్లో బిగ్గెస్ట్ ఫిలిం అంతా రెడీ అయిపోయింది, కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. ఈ టైంలో అన్ని ఫ్యాన్స్ మీరు ఏం చెప్తారు? అశ్విన్ ఫ్యాన్స్ గా ఒకే ఒకటి, చైతన్య గారి సినిమా అది తొలగొట్టేశారంట. నాగచైతన్య గారు సో మీరు బేసిక్ గానే చాలా ఫిట్నెస్ ఫ్రీ కానీ డైట్ పరంగా చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. సండే ఒక్క రోజు ఆఫ్టర్ ఏదో హెవీ మీల్స్ తీసుకుంటారని విన్నాం. సో ఈ సినిమాకి వర్క్ చేసినంత సేపు డిడ్ యువర్ డైట్ డిస్టర్బ్డ్ కానీ అట్లాంటి ఏమైనా జరిగినాయి? హౌ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్? లేదండి, ఏం డిస్టర్బ్ అవ్వలేదు. నాకు ఎప్పుడు ఫిట్నెస్ అనేది ఇష్టం. సో ట్రాన్స్ఫార్మింగ్ ఫ్రమ్ టు వన్ రోల్ టు అదర్ రోల్ అంత అదే ఛాలెంజింగ్, డెఫినెట్లీ ఛాలెంజింగ్. బట్ ఏది నేను అలా డిస్టర్బ్ అలా ప్లాన్ చేసుకుంటాను. హాయ్, దిస్ ఇస్ రాణి ఫ్రమ్ తెలుగు సంధ్య. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ అండి. ఇంకా కొన్ని గంటలే రిలీజ్ అవ్వడానికి. తండ్రి ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల దగ్గర నుంచి గుర్తొచ్చింది ఏంటంటే బుజ్జితల్లి డైలాగ్. అక్కడి నుంచి ప్రమోషన్ స్టార్ట్ అయ్యాయి. సో మీరు కూడా ఆ బుజ్జితల్లితో ఎమోషన్ని షేర్ చేసుకున్నారు. అండ్ ఈ కొన్ని అవర్స్ ముందు ఫైనల్ గా మీ నోట్ నుంచి మీడియా ముగ్గురు ఒక్కసారి అడిగారు. లేదు, బట్ మీడియాకి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలండి. ఇక్కడ అందరూ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే మీరే అన్నారు తండ్రి సినిమా ప్రమోషన్స్ ఎంతో ఒక పాజిటివిటీ కనిపిస్తుంది అని. అలాగే ఇప్పుడు బుకింగ్ యాప్స్లో అన్నిట్లో చూస్తుంటే నాకు ఆ రెడ్ కలర్ చూస్తే ఒక ఆనందం వస్తుందని ఎప్పుడు అనుకోలేదు.
సో ఆ యాప్ ఓపెన్ చేస్తే ఆ కలర్స్ చూస్తే ఎంతో ఆనందంగా ఉంది. ఐ వాంట్ టు థ్యాంక్ ద మీడియా. ఎందుకంటే మీడియా సపోర్ట్ లేకుండా ఆ పాజిటివిటీ, ఆ వర్డ్ ఆఫ్ మౌత్ మనం రిలీజ్ చేసిన కంటెంట్ స్ప్రెడ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అరవింద్ గారు, మీడియా మై గుడ్. అరవింద్ గారు